నయనతార వివాదం అంతకంతకు రాజుకుంటుంది. నయనతార ఆమె భర్త విఘ్నేష్ శివన్ రౌడీ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరో ఇద్దరిపై హీరో ధనుష్ మద్రాస్ హైకోర్టులో సివిల్ కేసు దాఖలు చేశారు. తను అనుమతి లేకుండా నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీలో నానుం రౌడీ థాన్ సినిమాకు సంబంధించిన విజువల్స్ వాడుకున్నారని పేర్కొన్నారు. నయనతార లైఫ్ పై నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ తెరకెక్కించగా అందులో ధనుష్ నిర్మాతగా వచ్చిన సినిమా నేను రౌడీనే కంటెంట్ ను ధనుష్ పర్మిషన్ ఇవ్వకుండానే వాడుకోవడంతో ధనుష్ 10 కోట్లు కట్టాలని లీగల్ నోటీస్ పంపించాడు. దీంతో నయన్ ధనుష్ పై తీవ్ర విమర్శలు చేస్తూ సోషల్ మీడియాలో పబ్లిక్ గా ధనుష్ పై విమర్శనాస్త్రం సంధించింది. దీంతో నయనతారపై నెటిజన్లు ధనుష్ ఫ్యాన్స్ విమర్శలు చేశారు. నయనతార 3 సెకండ్లు అని అబద్ధం చెప్పి 30 సెకండ్లు వాడుకుందని, తన లైఫ్ ను మాత్రం తాను డబ్బులకు అమ్ముకోవచ్చు కానీ ధనుష్ కంటెంట్ వాడుకుంటే డబ్బులు అడగొద్దా అంటూ నయనతారపై విమర్శలు వచ్చాయి. ఒకప్పుడు మంచి ఫ్రెండ్స్ అయిన ధనుష్ నయనతార ఈ వివాదంతో శత్రువులుగా మారడమే కాక వీరి వివాదం తమిళనాట చర్చగా మారింది. అయితే ఈ విషయంలో ధనుష్ తగ్గేదేలే అంటున్నట్లు వ్యవహరిస్తున్నాడు. తాజాగా దీనిపై ధనుష్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు. నయనతారపై 10 కోట్ల దావా వేశాడు ధనుష్ పిటిషన్ ను మద్రాస్ హైకోర్టు స్వీకరించింది. దీంతో ఈ విషయం మరింత చర్చగా మారింది. మరి దీనికి నయనతార సమాధానం ఇస్తుందా? నయనతార ధనుష్ అడిగిన 10 కోట్లు కడుతుందా లేక ధనుష్ లాగే తగ్గేదేలా అంటూ కోర్టులో పోరాడుతుందా చూడాలి. రైట్, మరిన్ని వివరాలు అందించేందుకు మా సినీ కరెస్పాండెంట్ సృజన్ సిద్ధంగా ఉన్నారు. సృజన్, ధనుష్ నయనతార మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమన్న పరిస్థితులు అయితే కనిపిస్తుంది. ఇప్పుడు అది తారాస్థాయికి చేరిన పరిస్థితులు అయితే కనిపిస్తుంది. ధనుష్ మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేసినట్టు కనిపిస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్? శంకరి, తన డాక్యుమెంటరీకి సంబంధించి ధనుష్ నిర్మించిన సినిమా సన్నివేశాల వాటిని ఎన్ఓసి ఇవ్వలేదంటూ కూడా కొద్ది రోజుల క్రితమే ధనుష్ మీద మండిపడుతూ కూడా నయనతార ఒక బహిరంగ లేఖను విడుదల చేయడం జరిగింది. ఈ క్రమంలో నయనతారకు చాలా మంది హీరోయిన్ల సపోర్ట్ లభించింది. అయితే సోషల్ మీడియాలో మాత్రం నయనతార కంటే ఎక్కువగా ధనుష్ కి ఎక్కువ సపోర్ట్ లభిస్తూ వచ్చింది. నయనతార కమర్షియల్ గా ఉండొచ్చు కానీ ఆమె అడిగినందుకు ధనుష్ ఫ్రీగా ఇవ్వాలంటూ కూడా ఈ ఎన్ఓసికి సంబంధించి ఆమె చేసిన ఆరోపణలన్నీ కూడా తిప్పికొట్టే ప్రయత్నం అయితే సోషల్ మీడియాలో జరిగింది. అయితే కొద్ది రోజుల క్రితం వీరిరువురు కూడా ఒక ఈవెంట్ లో పాల్గొనడం, అంటిముట్టినట్టుగా వ్యవహరించడం, సో ఇదంతా కూడా ఒక సోషల్ మీడియాలో వైరల్ గా మారిన పరిస్థితి. ఈ క్రమంలోనే ఈ రోజు తాజాగా నయనతార మీద వెనక్కి తగ్గకుండా, అంటే తను చేసిన ఆరోపణలకి ధనుష్ వెనక్కి తగ్గుతాడు అని చెప్పేసి నయనతార భర్త అనుకున్నారు. కానీ బట్ ధనుష్ మాత్రం దీన్ని లీగల్ గా ప్రొసీడ్ అవ్వాలని చెప్పేసి ఈ రోజు ధర్మాసనాన్ని ఆశ్రయించడం, దీన్ని ధర్మాసనం స్వీకరించడం కూడా జరిగింది. 10 కోట్ల రూపాయలకి ఆయన దావా వేస్తూ కూడా నయనతార భర్త మీద వాళ్ళకి సంబంధించిన బ్యానర్ మీద కూడా ఆయన ఈ విషయాలన్నింటిలో కూడా పిటిషన్ లో పొందుపరచడం జరిగింది. ధర్మాసనం దీన్ని స్వీకరించడం జరిగింది. అయితే ఇది ఇప్పుడు మరింత తీవ్ర చర్చగా మారిన పరిస్థితి. దీన్ని నయనతార ఎలా డీల్ చేస్తుంది? సెటిల్మెంట్ చేసుకుంటుందా, దిగి వస్తుందా, లేదా తానే లీగల్ గా కూడా ధనుష్ తో పోరాటానికి సిద్ధమవుతుంది అనేది కూడా ఇప్పుడు చాలా ఆసక్తిగా మారిన పరిస్థితి. నయనతార విషయంలో సెలబ్రిటీల నుంచి కూడా సపోర్ట్ లభించింది. ప్రధానంగా ఆమె బహిరంగ విడుదల చేసిన తర్వాత ధనుష్ తప్పంతా కూడా ధనుష్ అన్నట్టుగా కూడా ఒక ప్రచారం సాగింది. ఎప్పుడైతే సోషల్ మీడియాలో ధనుష్ కి తీవ్రమైన బలం, ఆయన అభిమానులు కానీ మిగతా దర్శక నిర్మాతలు కానీ ఎవరైతే ధనుష్ సపోర్ట్ చేయడం మొదలెట్టారో, ఈ వివాదం అనేది ఇండివిజువల్ వివాదం, ఇందులో నయనతార తప్పు కూడా ఉంది అనే విషయాన్ని చాలా మంది గుర్తించారు. ఆ విధంగానే ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. ఫర్దర్ గా ఇష్యూ అనేది ఎటువైపు తిరుగుతుంది అనేది మాత్రం ఇప్పుడు ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది. థ్యాంక్ యూ సృజన్.